నమస్తే, నేను వెంకటరత్నం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రధాన వార్తలు. వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం కరీమాబాద్లోని 41వ డివిజన్లో ఓ 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం జరిగింది. అదే ప్రాంతానికి చెందినటువంటి కమల్ అనే ఓ షాపు యజమాని కొడుకు 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం చేశాడు. దీంతో చిన్నారి తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ జిల్లా రామన్నపేటలో మామ అల్లుళ్ళు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. కూతుర్ని కొడుతుండగా అడ్డుకున్న మామను మధ్యమత్తులో ఉన్న అల్లుడు అనిల్ కత్తితో దాడి చేశాడు. తన ప్రాణరక్షణ కోసం మామ ప్రభాకర్ అల్లుడిపై కూడా అదే కత్తితో దాడికి దిగాడు. దీంతో ఇద్దరు తీవ్ర గాయాల పాలు కావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న వరంగల్ ఏసీపీ శుభం ప్రకాష్ వారిని వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి తీవ్రంగా విషమించడంతో హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నటువంటి ఆందోళనలో భాగంగా బీజేపీ నేతలు కూడా హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ సర్కిల్లో ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. హిందూ దేవతల్ని గతంలో ఇలాగే అవమానించిన మాజీ సీఎం కేసీఆర్ కు పట్టిన గతే ప్రస్తుత సీఎం రేవంత్ కు పడుతుందని హెచ్చరించారు. కరుణామూర్తులుగా కనిపించే హిందూ దేవతలు అవసరమైతే రణకర్కశులుగా మారుతారని హెచ్చరించారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి హిందూ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.